గైస్ ఎలా ఉన్నారు? ఇవాళ మనం చూస్తున్నాం ఉప్పల్ పక్క పంట ఉండే నాగోల్లో ఉండే శిల్పారామం అనే ఒక పార్క్. ఈ పార్క్ చాలా బాగుందని చెప్తుంటే విన్నాను. ఇక చూద్దామని అయితే వెళ్ళాను. ఇక మా మామయ్య కొడుకుతోనైతే వెళ్ళా. మా మామయ్య కూడా వచ్చాడు. ఇక మనం చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ ఇట్లా ఉంది ఇక్కడ. ఇలా ఎంట్రన్స్ ఇలా లోన పోయామో లేదో ఇక్కడ టికెట్ అయితే తీసుకోని ఉంటుండు. చిన్నోళ్ళకి 20, పెద్దోళ్ళకి 40 అని ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం పీస్ఫుల్ గా ఆహ్లాదకరంగా అయితే ఉంది. ఆ పచ్చని చెట్లు మొత్తం విశాలంగా ఉంది. ఇంత మొత్తం ఫ్రీగా అనిపించింది నాకైతే. ఇది శిల్పారామం ఎందుకని అంటారంటే ఇక్కడ మొత్తం శిల్పాలు లెక్కనే మొత్తం శిల్పాలే ఉంటాయి. రాళ్లతో ఎక్కినట్టే ఉంటది మొత్తం. ఇక పోతే ఇక్కడ మనం టికెట్ అయితే తీసుకుంటాను. ఇక్కడ మా మామయ్య టికెట్ తీసుకుంటుండు. వాళ్ళకి వెళ్ళి కెమెరా పెడితే మళ్ళీ వాళ్ళే అనుకుంటారో అని ఇక పక్కగా తిప్పినాం వెళ్ళా. ఇదండి లోన శిల్పారామం పార్క్ లోన. ఇక్కడ పిల్లలు ఆడుకునేటట్టు అయితే ఉంది. చాలా బాగుంది. చిన్న గార్డెన్ లాగా ఉంటది. బాగుంది ఇదంతా. ఇక పేరెంట్స్ ఇట్లా ఎవరన్నా వస్తే వాళ్ళ పిల్లల్ని వదిలి కొంచెం మామూలుగా ఎంజాయ్ చేసి కూకుంటా ఉంటారు. మొత్తం గార్డెన్ ఉంది. చాలా చాలా బాగుంది గార్డెన్ అయితే. నేను వెళ్ళిన సందర్భం అయితే అది చాలా బాగుంది. ఈ సండే కాదు, సండే అయితే ఇంకా చాలా మంది వచ్చేటోళ్ళు. కాకపోతే ఇక సండే రోజు పోలే కాబట్టి ఎవరు లేరు ఇంకా శిల్పారామం ఒక రాళ్ళు లెక్క అవుపిస్తున్నాయిగా. ఆ నుంచి పైనుంచి వాటర్ పోతాయి. లైట్ ఫోకసింగ్ కూడా ఉంటది. నైట్ ఫోటోస్ తీసుకోవడానికి వ్యూ చాలా బాగుంటది. ఇక చూడండి గైస్, ఇక్కడ ఒక పక్క వీడియో తీస్తున్నానో లేదా ఇక ముందటైతే ఇక కథలు పడుతుండ్రు. అంటే ఇక ఏం చెప్తాం, ఇది పార్క్. ఇక సెల్లెడ్ పెట్టుకోవాలని అర్థం కాలే నాకైతే. నాలాంటి ఇంట్రోవర్డ్స్, నాలాంటి మొమాటం వాళ్ళకే అవుపియాలి ఇసొంటి పోయిపోయి మళ్ళా. ఇంకా చూస్తే ఇక ఇదే మనకి ఫొటోస్ దిగే వ్యూ పాయింట్ అన్నట్టు. ఇక్కడ బాగుంటది చాలా. ఇంకా చాలా మంది రష్ ఉంటారు. ఇంకా చాలా బాగుంటది. ఇప్పుడైతే అంత రష్ అయితే ఏం లేదు. కాకపోతే వ్యూ మాత్రం చాలా బాగుంది అంతా. అది రియల్ బండలో అబద్ధమై నాకు తెలుస్తలేదు. కాకపోతే బాగున్నది అంతా. ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ మా మామయ్యను వాళ్ళ పిల్లలు అయితే పోతున్నారు. ఇంకా ముందడికి పోతున్నారు. ఇంకా ఎంత ఉందో మొత్తం చూద్దామని పోతున్నారు. చాలా బాగుంది మొత్తానికి అయితే. ఇక ఎవరన్నా కపుల్స్ లేదా పిల్లలతో ఉన్న వాళ్ళు చాలా మంది రావచ్చు. ఇది బెటర్ స్పాట్, మంచి ప్లేస్ అయితే అనుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది చాలా బాగుంది. ఇక్కడ అందరూ లవర్సే ఉన్నారు. నేను ఒక్కనే సింగిల్ అనుకున్నా. కాకపోతే అందరూ ఇక లవర్సే, అల్లిల్లే ఉన్నారు. నేను నడుస్తున్నాగా, మేము నడిచే పక్క పోంటే అటు వేరే సైడ్ ఉంది. మొత్తం గర్ల్స్ బాయ్స్ పార్కే ఉంది అదంతా. వాళ్ళే లవర్స్, న్యూ కపుల్స్ వాళ్ళే ఊకున్నారు అంతా. ఇక అటైతే కెమెరా నేను పెట్టలే. కాకపోతే చాలా బాగుంది, ఒప్పుకోవచ్చు. ఇంకా ఇది చైల్డ్ ప్లే గ్రౌండ్ అన్నట్టు ఇదంతా. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ చైల్డ్ ప్లే గ్రౌండ్ అంటే ఇక్కడ ఉయ్యాల మొత్తం ఉంటది. పేరుకు మాత్రం చైల్డ్ కానీ ఒక్కొక్కరు పెద్దోళ్ళే ఊగుతారు అందరు. మరి అది ఉంటాయో పోతాయో మనకు తెలీదు. నలుగురు ఊకుంటారు. కాకపోతే అండర్ 10 years చిల్డ్రన్స్ కి మాత్రమే. సరే, ఇక వాచ్మ్యాన్, సెక్యూరిటీ గార్డ్స్ కూడా చూస్తున్నట్టు వదిలేస్తారు. ఇక అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇక మా మామయ్య కూతురు కొడుకు వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇంతలోనే మా పెద్దన్నయ్య వచ్చిండు. ఇంతలోనే మా మామయ్య కొడుకును కూతురు ఇక నేను ఎక్కినెంబటి ఇక తిప్పుతున్నారు. ఇక ఒక తిప్పుడు తిప్పుతలేరు. ఏదో నాకు కళ్ళు తిరుగుతాయేమో అనుకుంటారు కానీ నాకైతే ఏం తిప్పలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం ప్లేవుడ్ అంటే మామూలు అంతా వుడ్తోనే చేసినాయి. మంచి పెయింటింగ్ చేసిండ్రు. చాలా బాగున్నాయి బొమ్మలు అయితే. ఒక్కదాని ప్రైస్ వచ్చేసి 50, 60 to 70 ఉంది. ఇక ఆయన అంకుల్ షాప్ ఓనరు. బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. అన్ని రంగురంగులుగా బాగున్నాయి. మొత్తం ఇది హ్యాండ్ మేడ్ వుడ్డే. చాలా బాగుంది మొత్తానికైతే. ఇంకా చెప్పాలంటే ఇక్కడ వుడ్ అంతా చాలా రకరకాల బొమ్మలు ఉన్నాయి. కీచెన్స్ వాడుకోవచ్చు, లేకపోతే ఇంట్లో అద్దానికైనా, కార్ అద్దానికైనా చాలా అన్నిటికీ పనికి వస్తాయి వాడుకుందామని. కాకపోతే చాలా బొమ్మలు అయితే చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. చాలా ఒకటి తీసుకోబుద్ది అని మనకి ఏమున్నాయి తీసుకోనికి, మనకి ఏమున్నాయి, కార్ లేదు ఏం లేదని సైలెంట్ గా ఉన్నా. ఇదంతా శిల్పారామం. శిల్పం ఇంకో శిల్పాన్ని పట్టుకొని ఉంది. మొత్తం శిల్పమే. శిల్పం పక్కన మనం బాగుంది. చాలా బొమ్మ అయితే బాగుంది. బొమ్మ గురించి మాట్లాడుతున్నా. బొమ్మ బాగుంది. మొత్తం అదంతా రాయే అండి మీరు చూసుకున్నట్టయితే.
వెనక ఇది ఎంట్రన్స్, ఇక్కడేమో ఇక గార్డెన్ ఇదంతా. బొమ్మ అయితే చాలా బాగుంది, మరి ఎప్పుడు చేశారేమో, కరెక్ట్ ఉంది. ఐ బొమ్మలు కనురెప్పలు అన్ని బాగున్నాయి, కరెక్ట్ గా చెక్కారు ఎవరు అయితే కానీ. చాలా బాగుంది, పెయింటింగ్ చేశారు, ఇంకా చాలా అట్రాక్టివ్ ఉంది, రియలిస్టిక్ గా అంటే రియలే కాకపోతే చాలా బాగుంది. ఇంకా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ టెంట్ లాంటివి ఉన్నాయి, ఇదంతా ఏంటంటే ఫుడ్ సెంటర్ అన్నట్టు. సమోసా, లేక్ పఫ్లు, బజ్జీలు లాంటివి ఏమైనా దొరుకుతాయి మనకి ఇక్కడ. మనం ఇక్కడ వచ్చి ఇక తిరిగి పార్క్ ఎంజాయ్ చేసుకుంటే తిరుగుకుంటే ఇదైతే తీసుకోవచ్చు మనం, ఎప్పుడైతే ఆకలి అయితే కనుక. ఇట్లా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ పార్క్ ఇది ఉందిగా, ఇదంతా అది షాపింగ్ ఏరియా అన్నట్టు. ఇంకో సైడ్ చూసుకుంటే ఒక సైడ్ ఏమో కపుల్స్ ఇట్లా ఉంటది, ఇంకో సైడ్ వచ్చేసి షాపింగ్ ఏరియా ఉంటది. మొత్తం ఇది ఏంటంటే చీరలు, డ్రెస్సులు ఇవే ఉన్నాయి. మొత్తం చాలా బాగుంది. ఇక్కడ అయితే చాలా మంది కొనుక్కోవడానికి కూడా వస్తారు. అది ఎట్లా అంటే పార్క్ ఎంజాయ్ చేసుకుంటా ఇట్లా వాళ్ళ నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేరు. కాకపోతే షాపింగ్ మాల్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ, క్లాత్స్ ఇట్లా అన్ని రేర్ గా దొరుకుతాయి అనుకుంటాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక ముందట మనం పోతుంటే మొత్తం షాపులే ఉన్నాయి అన్ని. కాకపోతే ఇక్కడ షాపులు వచ్చేసి చాలా తక్కువ రేట్ కంటున్నారు, మరి రేట్ ఎంతనో నాకు కూడా తెలియదు. రేట్ పార్క్ లెక్కనైనా చూస్తే ఎక్కువ రేట్ ఉంటుంది, కాకపోతే ఇంకా తక్కువ రేట్ అనేసరికి నేను షాక్ అయినా. ఇంకా ముందటి అక్కడ చివరి దాకా అయ్యే షాప్స్ ఉన్నాయి. మొత్తానికి పార్క్ అంతా విజిటింగ్ అయిపోయిన తర్వాత మా మామయ్య, నేను మా మామయ్య కొడుకు అయితే ఇక రిటర్న్ అయితే వస్తున్నాం. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయితే వెళ్తున్నాం. రిటర్న్ వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాం, చాలా లేట్ అయింది, ఇప్పటికే 4 అవుతుంది. ఇక పోదామని రెడీ అయ్యాం. మా అన్నయ్య, మా మామయ్య కొడుకు, కూతురు, ఇంకా నేనైతే బయలుదేరాం ఇంటికి. పోతున్నాం, చాలా ఇంకా కొంచెం దూరం అయితే ఇల్లు వచ్చేస్తుంది. కాకపోతే మా మామయ్య కొడుకు అయితే ఇంకా స్పీడ్ పోనీ అని అంటున్నాడు. ఇంటికి పోయినాం, ఇంకా ఆకలిస్తుందని ఇక లక్కీ రెస్టారెంట్కి అయితే వెళ్ళా. పక్కనున్న లక్కీ రెస్టారెంట్కి తీసుకున్న 2 ప్యాక్స్ అయితే తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి మొత్తానికి 2 ప్యాక్స్ అయితే తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి 1000 అయితే పడ్డది, 1200 అయితే పడ్డది. 2 ఫ్యామిలీ ప్యాక్స్ అయితే తీసుకున్నా మొత్తానికి. ఇంకా వర్షం చాలా బాగా పడుతుందని చెప్పేసి ఇక నేను డబ్బును ఎక్కేసి రిటర్న్ వచ్చేసా. ఇంకా చెప్పాలంటే ఇయ్యటికి వీడియో అయితే నాకు ఈ వీడియోలో ఇక్కడ నాగోల్లో ఉన్న శిల్పారామంలో మాత్రం నాకు నచ్చిన శిల్పం అంటే ఇదొక్కటే, బాగుంది చూడ్డానికి కూడా. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే కింద ఒక లైక్, ఇంకా సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఇట్లా చేస్తే ఏమైందంటే నా కొత్త వీడియోస్ ఏం అప్లోడ్ చేసినా కానీ మీకు వస్తాయి అన్నమాట, అంతే. వెదరుకి ఇక్కడ చెరువుకి అంత గాలి మామూలుగా వీస్తలేదు, చాలా బాగుంది మొత్తానికి అయితే. ఇక్కడ చేపలు పడుతున్నారు చాలా మంది, ఒకసారి మీరు అది చూసుకున్నట్టయితే. ఇక్కడ అయితే చాలా వ్యూ అయితే ఇక్కడ నుంచి బాగుంది, ఫోటోస్ తీసుకోవడానికి ఇట్లా వస్తున్నారు అందరూ. ఇంకా నేను పోతా అంటేనేమో నీకట్ట పాము అయితే ఒప్పించింది, అందరికి చేపలు ఒప్పితే నాకు పాము ఒప్పించింది. చేపలే పడుతున్నారు అందరు అక్కడ, చాలా బాగుంది. కొన్ని వీడియోస్, ఫోటోస్ ఇట్లా తీసుకున్నాను, చూడండి.